ప్రస్తుతం నారాయణపూర్ ఎంపీటీసీ కావచ్చు, రైతులతో కావచ్చు, ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సచివాలయంలో. అయితే పోలీసులు వీళ్ళు ఏదైతే ఇక్కడికి వచ్చారో వీళ్ళకు అధికారులను కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి వీళ్ళందరినీ ఇక్కడ నిల్చోబెట్టారు. ఒకసారి నారాయణపురం ఎంపీటీసీతో మాట్లాడదాం. మనం చెప్పండి, అసలు ఏంది ప్రధానమైన డిమాండ్ ఏంది? మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మా గ్రామానికి అందరికీ ఎంజాయ్మెంట్ సర్వే నివేదిక ప్రకారం పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. మేము 60 ఏళ్ళ పట్టా భూములను భూరికార్డుల పరీక్షలు రిజర్వ్ ఫారెస్ట్లో కలిపారు. ఫారెస్ట్ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చి ఎంజాయ్మెంట్ సర్వే చేసి 3 సంవత్సరాలు అవుతుంది. ఆ రైతు పేరు అడవి, తండ్రి పేరు అడవిన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ధరణిలో చేర్చిరు. మేము TM 33లో అప్లై చేసుకోగా ఒక 700 ఎకరాలకు పాస్బుక్ వచ్చింది. అది ట్రూ కాపీ వచ్చింది. బ్యాంకులో పనిచేయడం లేదు. మిగతా రైతులు TM 33లో అప్లై చేసుకోగా వాళ్ళకేమో కలెక్టర్ అప్రూవల్ అయినా CCLలో DS అవ్వట్లేదు. ఎందుకంటే ఈ రైతు పేరు అడవి, తండ్రి పేరు అడవి అనేది 950 ఎకరాలు ఉంది. ఆ 950 ఎకరాలను తొలగిస్తేనే నారాయణపురం రైతులకు పాస్బుక్లు వస్తాయి. ఎందుకంటే RSR ఎక్స్టెండ్ పెరగడం వల్ల DS అవ్వట్లేదు. ఆ తొలగమనే మేము చాలాసార్లు కలిసినాం. ఊరు మధ్యలో ఒక 151, 152 నుండి 167 వరకు 200 ఎకరాలు 3 సంవత్సరాల క్రితం ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చారు. దాన్ని ఎంజాయ్మెంట్ సర్వే చేయట్లేదు. ఎంజాయ్మెంట్ సర్వే చేసినప్పుడు గ్యాప్ ఏరియా అని ఒక 170 ఎకరాలు వచ్చింది. ఆ రైతులు గత 165వ సర్వే నెంబర్ నమ్ముకున్నారు. దాన్ని కొత్త సర్వే నెంబర్ ఇవ్వట్లేదు. ఈ 6 ఏళ్ల నుంచి కలవని అధికారులు లేరు, కలవని మంత్రి లేడు, కలవని ముఖ్యమంత్రి లేదు. మేము ఎన్ని రకాల చూసినా మా గ్రామ రైతుల గోస అరణ్య రోదన అయితేనే తప్ప పట్టాదారు పాస్ పుస్తకాలు రావట్లేదు. రైతు బంధు వస్తలేదు, రైతు బీమా వస్తలేదు. హరిగోస పడుతున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు మా గ్రామ రైతులకు ఎంజాయ్మెంట్ నివేదిక ప్రకారం పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని మేము CCL దగ్గర ఎన్నిసార్లు పలుమార్లు వినిపించిన నిరసన వ్యక్తం, దాని ఫలితం లేకుంటేనే మీ దగ్గరికి వచ్చి మా వినతి పత్రం ఇవ్వడానికి మేము వచ్చినాం. దయచేసి మా గ్రామ రైతులకు పాస్బుక్లు ఇవ్వాలని కోరుతున్నాం. అంటే గతంలో అధికారులు ఏమన్నారు అన్నది? గతంలో మేము తొలగిస్తాం అన్నారు కానీ తొలగియలేదు. రోజు ఇవాళ రేపు మేము తొలగిస్తామని అంటారు కానీ తొలగియట్లేదు. మేము చాలాసార్లు పలుమార్లు 2 సంవత్సరాలు అయింది తొలగియమని చెప్పారు. గతంలో పట్టగా ఉన్న భూమి మధ్యలో ఎందుకు వెళ్ళిపోయిందని సమాధానం చెప్పారు. గతంలో భూరికార్డుల ప్రక్షాళన తెచ్చారు 2015లో. అది ఎంత సత్వరంగా చేశారు. అందులో రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అని రాసేసారు. దీన్ని బాధితులు ఎంతమంది ఉంటారు అన్నది? 1200 మంది రైతులు, 1827 ఎకరాలు. 6 ఏళ్ల నుంచి హరిగోస పడుతున్నాం మేము. 1200 మంది రైతులు, 1827 అందరి సేమ్ ఇష్యూ. ఎవరికి ఊరికే రైతు బంధు లేదు సార్. ఊరికే రైతు బంధు లేదు. కానీ అందరికీ రైతు బంధు ఇచ్చినామని గత ప్రభుత్వం చెప్పుకుంది. అవును, కానీ ఈ ధరణి ఇష్యూలో రెవెన్యూ అధికారుల వల్ల మా ఊరికి రాలేదు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎప్పుడన్నా కలిసి అన్నది? కలిసినాం మేము. ఏం సమాధానం ఏం చెప్తారు? ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం అంటారు. సమాధానం ఏం చెప్తారు? ఇవాళ అయితే రేపు అయితే బాబు చేస్తాం, మేము పని చేయడానికి ఉన్నామని అంటారు. కానీ గతంలో ఈ భూమి మీద క్రాప్ లోన్ ఇట్లా ఏమైనా తీసుకురా మీరు? అందరు 2017 కంటే ఊరు అందరికీ క్రాప్ లోన్లు ఉన్నాయి. రైతు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏముంటుంది, రైతు పాస్బుక్ ఉంటేనే రుణమాఫీ వర్తిస్తుంది అని అంటుంది. మరి మా గ్రామ రైతులకు రైతు బంధు 6 ఏళ్ల నుంచి రాలే. ఇప్పుడు రుణమాఫీ ప్రభుత్వం నుంచి వచ్చే హామీలు మా పన్నుల ద్వారా కూడా అంతో ఇంతో గవర్నమెంట్కి వచ్చింది కదా, ఆ హక్కులను కూడా మేము పొందాలి కదా. మరి పాస్బుక్ లేదు, రుణమాఫీ కూడా మా ప్రభుత్వానికి దూరమేనా? దయచేసి ఈ మా గ్రామ రైతులకు ఈ మేము ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకంగా ఏం రాలేదు. మేము మా గోడును మీకు వినిపించుకోవడానికే మేము వచ్చినాం. దయచేసి మా గ్రామానికి పాస్బుక్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, అధికారులు ఇప్పుడు అధికారులతో మాట్లాడతారా? అధికారులు ఇంకా పోలీసు వాళ్ళు కల్పిస్తా అంటారు. కాకపోతే మేము ఇప్పుడు ధర్నాలు ఉన్నాం కాబట్టి మమ్మల్ని ప్రొటెక్షన్తో తీసుకుపోతారు. కానీ గతంలో మేము పలుమార్లు రోజు వచ్చి కలిసేది, వాళ్ళని కలిసిన న్యాయం లేకపోయేది. గతంలో ఆల్రెడీ 100 సార్లు వచ్చినాం. నేను తెలియని వ్యక్తే లేడు అందులో. అంతేనా? చాలా.